నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ సాయి ప్రియ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాధితురాలు కూడా మున్నూరు కాపే పోక్సో కేసులో కుల వివక్ష ఆరోపణలు సరికావు మంత్రి పొన్నం ప్రభాకర్ భూపాలపల్లి ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గండ్ర వెంకటరమణారెడ్డి హన్మకొండలో ఎలక్టోరల్ మ్యాపింగ్ కు ప్రత్యేక చర్యలు కలెక్టర్ చాహద్ బాజ్పాయి వెల్లడి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ ఈ కేసులో బండి సంజయ్ కొడుకు మాత్రమే కాదు, బాధితురాలు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు, కులం పేరుతో వివక్ష చూపుతున్నారని ఆరోపించడం సరికాదు అని అన్నారు. అలాగే ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. కుల పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుని పంచాయతీ ద్వారా పరిష్కారం చూపుతారా లేక ఇతర నిర్ణయాలు తీసుకుంటారా అనేది వారి ఇష్టం. కానీ ఈ వ్యవహారాన్ని కుల వివక్ష కోణంలో చూడడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని, పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. కేసును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని కూడా ఆయన అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పోక్సో వంటి సున్నితమైన కేసుల్లో రాజీ, పంచాయతీ వంటి వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శిస్తున్నారు. కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు, ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉన్న చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ హనుమాన్ జయంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆలయాలను సందర్శించి భక్తి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంజూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన హనుమాన్ చాలీసా పారాయణంలోనూ పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లి పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట పట్టణ నాయకులు, యువజన నాయకులు కూడా పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క జయంతిని పురస్కరించుకొని మరి గత 41 రోజుల నుంచి ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా 41 రోజుల పాటు, కొంతమంది 21 రోజులు, 11 రోజులు, ఎవరికి ఎంత అవకాశం ఉంటే ఆ రకంగా దీక్ష చేసి ఈరోజు దీక్షా విరమణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి కొద్దిమంది ఇక్కడ, కొద్దిమంది భద్రాచలం, కొద్దిమంది కొండగట్టుకు, ఎవరికి ఎక్కడ స్తోమత ఉంటే, ఎవరికి పోవాల్సిన మొక్కులుంటే ఆడి వరకు పోయి మరి ఈరోజు దీక్ష విరమణ చేస్తూ ఉన్నారు. ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి ఆంజనేయ భక్తులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా హనుమంతుడు మనందరినీ కూడా మంచి ఆరోగ్యాన్ని, మనకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎప్పుడు కూడా ఏదో రూపంలో వచ్చి మనల్ని ఆదుకునేటువంటి సంకల్పంతో మనం ఈ యొక్క దీక్ష చేసినాం. తప్పకుండా దీక్ష యొక్క కార్యక్రమాలు పరిపూర్ణం కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, తప్పకుండా సర్వేజన సుఖినో భవంతు, భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తజనులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, హన్మకొండ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాజా ఓటరు జాబితాను ఎస్ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను రానున్న 15 రోజుల్లో కనీసం 90% పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగాలని తెలిపారు. స్టేషన్ గన్పూర్, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఇప్పటికే 80% పైగా మ్యాపింగ్ పూర్తి చేశాయని వెల్లడించారు. ఒడిశా 90%, కర్ణాటక 81%, మహారాష్ట్ర 68% మ్యాపింగ్ పూర్తి చేశాయని
తెలంగాణ ఇంకా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు తమ బృందాలను సమర్థంగా వినియోగించుకొని మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర కేవలం ఇళ్ల గుర్తింపు, వ్యక్తుల గుర్తింపుకు మాత్రమే పరిమితం కావాలని స్పష్టం చేశారు. ప్రజల్లో అపోహలు కలగకుండా ప్రైవేటు వ్యక్తులు మ్యాపింగ్ నిర్వహిస్తున్నారనే భావన రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మ్యాపింగ్ పురోగతిని పెంచేందుకు రాజకీయ పార్టీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని, స్వయం సహాయక సంఘాల మహిళా సహకారాన్ని కూడా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. బిఎల్ఓల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మ్యాపింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తూ రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి అర్హ ఓటర్ పేరు సక్రమంగా మ్యాపింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హన్మకొండ పశ్చిమ నియోజకవర్గంలో 56%, పరకాల నియోజకవర్గంలో 80% పైగా ఎలక్టోరల్ మ్యాపింగ్ పూర్తయిందని వెల్లడించారు. రేగొండ మండలంలోని పెద్దంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని అన్నారు. ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండేలా గ్రామ పంచాయతీ కార్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ నూతన భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ కు సంబంధించిన ఫోక్సో కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసు విచారణాధికారి రితీజ్ రాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం బండి భగీరథ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, గత 3 రోజులుగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, అతడి కాల్ డేటా రికార్డులు పరిశీలిస్తున్నామని విచారణాధికారి పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇప్పటికే బాధితురాలు స్టేట్మెంట్ నమోదు చేసినట్లు తెలిపారు. అయితే కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉండడంతో మరోసారి బాధితురాలి వాగ్మూలాన్ని రికార్డు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా ప్రతిపక్ష పార్టీలు దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఎప్పటివరకు ఏమేం జరిగింది, ఇంకా ఏం చేయాలి, ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్ గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 days లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్ లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్ కి ప్రాపర్ గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్ లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాము. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న మౌలిక సదుపాయాల లోపాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం ఆసుపత్రిలో తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, వైద్య సేవలపై ఆయన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో రోగులు బయట నుంచి నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ ఉన్నప్పటికీ ఆసుపత్రికి కనెక్షన్ ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ముందుగానే ఈ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఆసుపత్రిలో మరుగుదొడ్ల నిర్వహణ దారుణంగా ఉందని వెంటనే శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. అలాగే రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యత కూడా సరిగా లేదని ఆయన దుయ్యబట్టారు. వైద్య సేవల
పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు. తక్షణమే నీటి సమస్యను పరిష్కరించి వైద్య సేవలను మెరుగుపరచాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షంలో ఆసుపత్రి వద్దే ఆందోళన చేపడతామని గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక తనిఖీల్లో భాగంగా భూపాలపల్లి పోలీస్ స్టేషన్ మరియు సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకిత్ పరిశీలించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా భూపాలపల్లి పోలీస్ స్టేషన్ మరియు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ కార్యాలయాన్ని సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. అనంతరం స్టేషన్ పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించారు. స్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెంపొందించడం ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి కె శ్రీనివాస్ తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య, మున్సిపల్, ఎక్సైజ్ తదితర శాఖలకు సంబంధించిన సమస్యలపై మొత్తం 126 అర్జీలు అందాయి. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమర్పించిన వినతులను స్వీకరించిన కలెక్టర్ వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కార పురోగతిపై ధర్మసాగర్, షాయంపేట, ఐనవోలు మండలాల తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అందిస్తున్న వివిధ సేవలకు సంబంధించిన పోర్టల్ వివరాలను చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజారెడ్డి అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ మాట్లాడుతూ పాత ప్రజావాణి పోర్టల్లో నమోదైన అర్జీలను సంబంధిత శాఖలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రస్తుతం ప్రజావాణి దరఖాస్తులు నూతన పోర్టల్లో నమోదవుతున్నాయని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. నూతన ప్రజావాణి పోర్టల్ కు సంబంధించిన విధానాలను ఈడీఎం శ్రీధర్ జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ శేషాద్రి, డిఆర్డీఓ మేన శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. వరంగల్లో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు ఆందోళనకు దిగారు. బండి సంజయ్ కొడుకుకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా అంటూ నినాదాలు చేస్తూ వరంగల్ కమిషనరేట్ ను ముట్టడించారు. బీఆర్ఎస్వి కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కుటుంబానికి సంబంధించిన ఘటనలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు సామాన్యులకు ఒక విధంగా, అధికార పార్టీల నేతల కుటుంబాలకు మరో విధంగా చట్టం అమలవుతోందని విమర్శించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ హాజరై విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం అందరికీ సమానంగా ఉండాలి, అధికారంలో ఉన్న వారి కుటుంబాలకు ప్రత్యేక రక్షణ కల్పించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. నిరసనకారులు కమిషనరేట్ ఎదుట బైఠాయించి నినాదాలు చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం విద్యార్థి నాయకులను పోలీసులు అక్కడి నుంచి పంపించి పరిస్థితిని నియంత్రించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని చెలపర్తి గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బాలికల సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ కోటగిరి భాస్కర్ గౌడ్, కార్యదర్శి జూలూరి కావ్య, కమ్యూనిటీ కోఆర్డినేటర్ పొగాకు సుజాత ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన సంస్థ సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుగ్గొండి ఎస్ఐ రావుల రణధీర్ రెడ్డి హాజరై విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఫోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, మొబైల్ వినియోగం, అలాగే బాల్య వివాహాలపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోటగిరి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ బాలికలను సరైన మార్గంలో పెంచడం తల్లిదండ్రుల బాధ్యత అని తెలిపారు. సమాజంలో ఎలా మెలగాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే విషయాల్లో పిల్లలకు సరైన మార్గదర్శనం అవసరమని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పిల్లలు పెద్దల మాటలను గౌరవించాలి, వారి భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల సూచనలు పాటించాలన్నారు. మహిళలు తమ అనుభవాలను బాలికలతో పంచుకొని వారికి మార్గదర్శకత్వం అందించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సర్వేయర్ రామంచ రవి, జ్యోతి, వివో అధ్యక్షులు గన్న వినమల, కార్యదర్శి నల్ల లక్ష్మి, కోశాధికారి శ్రవంతి, ఉపాధ్యక్షురాలు పంపిణి మాధవి, సహాయ కార్యదర్శి గౌతమి, గ్రామ కార్యదర్శి కావ్య, మాజీ అధ్యక్షురాలు నవత తదితరులు పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేటలోని అక్క ఆశ్రమంలో మాతృదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా సన్మానించింది. గత 50 సంవత్సరాలుగా ఆశ్రమం ద్వారా వృద్ధులు, వితంతువులు మరియు నిరుపేదలకు అన్నదానం నిర్వహిస్తూ సేవలందిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. అక్క మరణానంతరం కూడా ఆశ్రమాన్ని పూర్వ వైభవంతో కొనసాగిస్తూ సమాజ సేవలో ముందుంచడం ప్రశంసనీయమని ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇలాంటి ఆశ్రమాలు వృద్ధులకు, పదవి విరమణ పొందిన వారికి మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఉల్లాసాన్ని కలిగించే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని తెలిపారు. సమాజంలో ఒంటరితనంతో బాధపడుతున్న వారికి ఆశ్రమాలు ఒక ఆత్మీయ వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి సేవా సంస్థలకు మరింత ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్, ఆర్గనైజర్ శ్రవణ్, నల్ల సత్యనారాయణ, పడాల భిక్షపతి, సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కుమార్, శంకర్రావు, స్వరాజ్యలక్ష్మి, ఏ రాజేశ్వరి, గందె నవీన్, తాటిపల్లి సరస్వతి, తోట మంజుల, ఇట్ల గీతావాణి, ఎల్లంకి నాగమణి, గోపిశెట్టి భవానీ, గోపిశెట్టి ప్రేమలత తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో ఆశ్రమ నిర్వాహకులకు ఘన సన్మానం నిర్వహించారు. 55 సంవత్సరాల క్రితం అనుకుంటే నా చిన్నప్పుడు ఇక్కడ అక్కగారు సేవాశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని గాను ఆ తర్వాత పరమపంచిన తర్వాత మన అమ్మ స్వరాజలక్ష్మి గారు దాన్ని ఇప్పటికి కూడా అప్పటిలాగానే అంతకంటే ఇంకా ఎంతో ఒక విధమైన ఆనందం కలిగేటట్టుగా పాటలు పాడుకుంటూ భక్తి పారవశ్యంతో ఉంటూ ఇంకా ఎన్నో రకరకాల శంకర జయంతి కానీ ఇంకా రకరకాల దేవతల యొక్క ఏదైతే ఉత్సవాలు జరుగుతాయో అప్పుడు కూడా ఇక్కడ బాగా గొప్పగా కార్యక్రమాలు చేస్తూ ఇంకా సమాజం లోపల ఒక భక్తి అనేది ఉందని నిరూపించడానికి గాను వారి వంతుగా వారు సాయం చేస్తున్నారు. వారికి సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయితే దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దైవత్వాన్ని పెంపొందించుకోవాలి. కేవలం మానవునిగా పుట్టినము చనిపోయినాము ఈ రెండు కాకుండా మన లోపల ఉన్నటువంటి భక్తిని, దైవత్వం మీద ఉన్నటువంటి భక్తిని పెంపొందించు సమాజానికి ఉపయోగపడేటట్టుగా, మనకు కూడా ఉపయోగపడేట్టు, తదనంగా సమాజానికి ఉపయోగపడేట్టుగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నర్సంపేట నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేసవి సెలవుల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక సమ్మర్ క్యాంప్ శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ హాజరై క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఈ సమ్మర్ క్యాంపులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఆటపాటలు, క్లాసికల్ డాన్స్లు,
కుట్లు, పెయింటింగ్, యోగా వంటి కార్యక్రమాలతో పాటు సృజనాత్మకత నైపుణ్యాలను పెంపొందించే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. వేసవి సెలవులను సరదాగా మాత్రమే కాకుండా విజ్ఞానదాయకంగా మార్చుకోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ ఉచిత శిబిరాలకు పంపాలని ఆమె పిలుపునిచ్చారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కాంతారావు, సీనియర్ ఉపాధ్యాయులు అరుణకుమారి, రాజేష్, పీటీ కందుల సెమి, రమేష్, మల్లయ్య, వాణి, సురేష్ కుమార్, మ్యూజికల్ టీచర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఫోక్సో కేసు దర్యాప్తులో పోలీసులు తక్కువ తీవ్రత కలిగిన సెక్షన్లు నమోదు చేసి కేసును బలహీనపరిచే ప్రయత్నం చేశారని ఆరోపణలు వెలువెత్తాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన కేసులో పోలీసులు కావాలనే చిన్న సెక్షన్లను ఉపయోగించారని అడ్వకేట్ లలితారెడ్డి ఆరోపించారు. ఆమె ప్రకారం కేసులో 7-8 సెక్షన్ల కింద ఫోక్సో చట్టం కఠిన నిబంధనలు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి 12-13 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం ద్వారా దర్యాప్తును డైల్యూట్ చేసే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. ఈ అంశంపై చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డికి పూర్తి వివరాలు అందించినట్లు అడ్వకేట్ లలితారెడ్డి తెలిపారు. కేసు విచారణలో పారదర్శకత లేకపోవడంపై కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె వెల్లడించారు. కేసులో సరైన సెక్షన్లు నమోదు చేసి న్యాయంగా దర్యాప్తు జరగాలని, ఎటువంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా పోలీసులు పనిచేయాలని బాధిత వర్గం తరపున డిమాండ్లు వినిపిస్తున్నాయి. యాక్చువల్గా యాజ్ పర్ కంప్లైంట్ కూడా ఏదైతే సెక్షన్ 7 and 8 ఆఫ్ పోక్సో యాక్ట్ ఉంటుందో ఆ సెక్షన్స్ పెట్టకుండా కావాలని చెప్పి డైల్యూట్ చేసి సెక్షన్ 11 and 12 పెట్టారనేసి కూడా ఆ విషయాన్ని కూడా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాము. సో చాలా సానుకూలంగా స్పందించారు. మాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా మరి చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి బికాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ వాళ్ళది అదే అని చెప్పారు. అండ్ మాకు రియల్ గా కూడా చాలా మంచిగా అనిపించింది. మహిళల లోపల ఉన్న మెంబర్స్ కూడా చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. సో ఖచ్చితంగా మైనర్ బాలికకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ములుగు జిల్లా కేంద్రంలో విప్లవోద్యమ అమరులైన కోదాడ సుధాకర్ రావు అలియాస్ సుబ్బన్న, నగేష్, శ్రీధర్ అలియాస్ సాంబన్నల 28వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో విప్లవ ఉద్యమ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు కన్నూరి కుమారస్వామి మాట్లాడుతూ మొద్దులగూడెం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనను స్మరించుకుంటూ అది పోలీసుల ఏకపక్ష దాడి అని ఆరోపించారు. అమరుల ఆశయాల సాధన కోసం పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. అమరుల త్యాగాలు ప్రజా ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఎక్కువ బిడ్డ అయినప్పటికీ కూడా అతనిలో ఉన్న మానవత దృక్పథం కూడా కాపేడు సెలవన్న కృష్ణన్న వాళ్ళ రాజకీయాలకు అగర్చుడై ఉద్యమాలు పోవడం జరిగింది. ఇక ప్రత్యేకంగా సుబ్బన్న నాకు పరిచయం అంటే నేను 1997 మే 20కి హోటల్ సాధారణ వెళ్ళిపోయిన అంటే నన్ను తీసుకోకపోతే నన్ను ఇన్స్పెక్టర్ తెలంగాణ తీసుకోకపోతే వెళ్ళిపోయి కూడా మంగన్న కలిసిన తర్వాతనే ఈ కామ్రేడ్ సుబ్బన్నకు గణేష్ అప్పుడు ఇక్కడ ఉన్న రత్నాలు వాళ్ళ భార్యను తీసుకురావడం కోసం నన్ను తీసుకుపోయారు. సుబ్బన్న కలిసింది. ఆ రోజు నుంచే నేను ఫుల్ టైం గోళీలు చేసుకుని తయారయ్యాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాధితురాలు కూడా మున్నూరు కాపే, ఫోక్సో కేసులో కుల వివక్ష ఆరోపణలు సరికావు, మంత్రి పొన్నం ప్రభాకర్. భూపాలపల్లి ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గండ్ర వెంకటరమణారెడ్డి. హన్మకొండలో ఎలక్టోరల్ మ్యాపింగ్ కు ప్రత్యేక చర్యలు, కలెక్టర్ చాహద్ బాజ్పాయి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.